ఇప్పుడు 2029 ఎన్నికలలో ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అంటే మీరేమంటారు? ఏమనుకోవద్దు. 2029 ఎన్నికలు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేను గుర్తుంటే రండి, అప్పుడు మాట్లాడతా. ఎవరు గెలుస్తారు, ఎవరు ఏమిటి అన్నీ అప్పుడు మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడను. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, 2026 నవంబర్ 9 తర్వాత, నవంబర్ 9 ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాలలో, ప్రతిపక్ష రాజకీయాలలో చాలా అద్భుతాలు జరుగుతాయి. అందరూ చూస్తారు. అంటే ఎలాంటి అద్భుతాలు? అద్భుతాలు అంతే, అది మంచైనా చెడైనా అబ్బా అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం 2026 నవంబర్ 9 తర్వాత మరో కొత్త అడుగు పడబోతోంది, బలంగా పడబోతోంది. మంచిగా చెడుగా? అద్భుతానికి. ఓకే, మంచిగా అద్భుతానికి పడబోతోంది. అది సీఎం చేస్తుందా, పిఎం, నాకు అనవసరం. కానీ 1000 బలం అంటారు తెలుసా? అవును. ఆ బలం నవంబర్ 9తో మొదలవుతుంది, ఖచ్చితంగా మొదలవుతుంది. వైఎస్ జగన్ ఇప్పుడు గతంలో ప్రభుత్వ ఎలక్షన్స్లో నేను ఆ ఎలక్షన్స్ కన్నా అంతకుముందు 2018 టైంలో నా దగ్గరకు వచ్చిన చాలామంది వైసీపీ అభ్యర్థుల కాగితం నా దగ్గరకు వచ్చి నాతో నా ఆశీర్వచనం తీసుకొని వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణా, గుంటూరు, గోదావరి, నెల్లూరు, వైజాగ్ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వైసీపీ అభ్యర్థులు. ఓకే, వాళ్ళకి నేను తెలియపరచడం కూడా జరిగింది. గెలిచిన తర్వాత కొంతమంది ఇంకా 20 ఏళ్ళు మేమే, మీ మొహం అంత లేదు, ఈ 5 ఏళ్లే అని చెప్పడం కూడా జరిగింది. ఓకే, అప్పుడే చెప్పేశా. మళ్ళీ మొన్న ఈ ఎలక్షన్స్కి ముందు చెప్పినప్పుడు, లేదు మొత్తం అందరూ కలిసి ఓడించి తీరుతారు, జరుగుతుంది అది, కానీ బొటాబొటిగా ఉంటుంది అన్న. తర్వాత నాకు తెలియపరిచారు, కూటమి ప్రభుత్వ ఓటింగ్కి జగన్ యొక్క పార్టీ ఓటింగ్కి స్వల్ప తేడా ఉంది. అవును, పెద్దగా లేదు, స్వల్ప తేడా ఉంది. అదే ఇప్పుడు వాళ్ళు విడివిడిగా ఉంటే ఖచ్చితంగా అందరికీ తెలిసేది. కానీ అక్కడ యోగం లేదు, నా మాట అబద్ధం ఎందుకు అవుతుంది? సో ఇప్పుడు 2026 నవంబర్ 9 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చక్కగా బలమైన విధానం మొదలవుతుంది, చాలా బలంగా మొదలవుతుంది. ఇది వైసీపీ, ఇప్పుడు నన్ను వైసీపీ పార్టీ తొత్తు, డబ్బులు తీసుకున్నాడు, అబ్బో భలే పెడతారులే కామెంట్స్లో, పాపం అవన్నీ కామను. అయితే నేను ఉన్నది మాట్లాడుతున్నా. ఆ మనిషికి నవంబర్ 9 ఈ సంవత్సరం నుంచి 1000 ఏనుగుల బలం మొదలవుతుంది. అది పతాక స్థాయికి చేరుకుంటుంది. అది ఈ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొన్ని పరిష్కరించలేని సమస్యలకి గురవుతుంది. ఎప్పటిలోగా చూస్తారుగా. లడ్డూ సమస్య పరిష్కారం దొరికిందా? దొరకలేదు. ఆఫీసర్స్ అన్ని ఎందుకు బలి చేస్తున్నారు? ఈవోలని ఎందుకు మాట్లాడట్లేదు? హామీలు తీర్చడానికి ఖజానాలో డబ్బు లేవని బాహాటంగా అన్నారు. లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఎంతమందికి ఉపయోగపడింది? ఫ్రీ బస్సు అనేది ఆ ఊర్లో కాదు, రాష్ట్రం అంతా పెట్టాలి. ఎందుకు లేదు? అసలు మాన్యమం ద్వారా చెప్తున్నాను, మీరు ఫ్రీ నా పిండాకుడు ఏమీ ఇవ్వక్కర్లా, వైద్యం, విద్య ఈ 2 ఇవ్వండి చాలు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడుంది ఇప్పుడు? కానీ ఇక్కడ వైద్యాన్ని ఎక్కడుంది? వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు, విద్యని వ్యాపారం చేస్తున్నారు. ఎంతమందికి ఇంటికి ప్రతి పిల్లాడికి 18,000 15,000 చొప్పున వచ్చింది? ఎంతమందికి పెన్షన్లన్నీ అందాయి? ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరింది, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరింది, వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరింది. వాళ్ళకి విరుద్ధంగా ఉన్న వాళ్ళంతా ఇళ్ళు కూడా నేలమట్టం అయిపోయినాయి. ఈ విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ ఒక సగటు మనిషిగా నేను చెప్పేది ఒకటే, మీ రాజకీయాల గొడవల్లో, కక్షల్లో అమాయకపు ప్రజానీకాన్ని తీసుకురాకండి. దయచేసి అమాయకపు ప్రజానీకాన్ని తీసుకురావద్దు. కరోనా వల్ల 2 ఏళ్ళు పోయింది వైసీపీకి ప్రభుత్వంలో. మిగతా 3 సంవత్సరాల్లో ప్రతి పేదవాడు ఎలా ఉన్నాడో ఒక్కసారి గమనించండి, ప్రతి రైతు ఎలా ఉన్నాడో గమనించండి. ఇప్పుడు ఉన్నవాడు ఇంకొంచెం బాగున్నాడు, లేనోడు మరింతగా లేనోడయ్యాడు. అంతే. మధ్యతరగతి వాడికి పోన్లే ట్యాక్సులు తగ్గించారు, పోన్లే సుంక, ఇవన్నీ కూడా మనకి అనువుగా ఉన్నాయి అని అనుకుంటున్నారు. అంతకుమించి ఏముంది? ఒక్కటే అడుగుతున్నా, ప్రభుత్వ
ఉద్యోగుల జీతాలు ఏ టైంకి వస్తున్నాయి? లాస్ట్ టైం మొన్న ఏ టైంకి వస్తున్నాయి? ఎన్నికల ప్రచారంలో అదే పెద్ద అంశం. ఏ టైంకి వస్తున్నాయి? కాబట్టి ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాలి. మీ ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ మీ యుద్ధంలో అమాయకపు ప్రజల్ని మాత్రం బలిపశువుల్ని చెయ్యకండి. మీరు ఉచితాలు ఇవ్వక, మీరు ఇవాళ వచ్చి మీరు ఇచ్చి చచ్చేదే ఉంది ఉచితాలు. మీరు ఇవ్వకముందు మగాడు సంపాదించలేదా? మగాడు బస్సుల్లో తిరగలేదా? తన కుటుంబాన్ని తిప్పలేదా? తన బిడ్డకి అన్నీ చెయ్యలేదా? తన కొడుక్కి అన్నీ ఇవ్వలేదా? ఎందుకు ఆ ఉచితాలు? ఎవడి కోసం? మీరు ఇవ్వదలుచుకుంటే అత్యంత ముఖ్యమైనవి రెండే: విద్య, వైద్యం. ఆరోగ్యశ్రీ ఎన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి. అవును, ఎన్ని కోట్లు. ఆపరేషన్లు చేయట్లేదు, వైద్యం చెయ్యట్లా, ఆగిపోయింది, ఆపేశారని. మూటలు మీ ఆఫీసులకు వస్తే తప్ప మీరు వైద్యాలు చేయించరా? నేరుగా అడగాలనుంది నాకు. ఎవరిని అడిగినా చెయ్యట్లేదు అంట. దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? వైద్యం, విద్య, ఈ రెండు మీరు ఇవ్వండి. చదువుకోలేనివాడు, డబ్బు కట్టి చదువుకోలేనివాడు చదువుకుంటాడు. అదేంటి చైతన్య, కృష్ణవేణి అనుకుంటా, నారాయణ అనుకుంటా, ఈ మూడు తప్ప ఇంకేమన్నా పేర్లు వస్తున్నాయి అసలు బయట? రావట్లేదు. ఇదివరకు 10 ఏళ్ల క్రితం ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజీలు ఎలా ఉన్నాయి, 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయి, 7 ఏళ్ల క్రితం ఒక్కసారి గమనించాలంతా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కూడా పేదవాళ్ళకి ఉపయోగపడితే బాగుంటుంది, పేదవాడికి అందుబాటులో ఉంటే బాగుంటుంది, పేదవాడికి ఒక నమ్మకం అయితే బాగుంటుంది, పేద రైతుకి అన్నీ జరిగితే బాగుంటుంది. ఒక మీటింగ్లో ఒక రైతు లేచి అమరావతి కోసం నా భూమికి గురించి నేను వెళితే నన్ను ప్రతి వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఇలా జరిగిందని పూస గుచ్చినట్టు చెప్తే, లోకేష్ బాబు నేను నోట్ చేసుకున్నాను, నేను తర్వాత దీని మీద మాట్లాడతాను అన్నారు. ఆ మీటింగ్ అంతా ఎలా డిస్ప్లే పెట్టారో, తర్వాత మీరేం చేశారో పెట్టారా?